బియ్యం ఎక్కువ ఉంటేనేమో కుండడు పెడుతుంది అన్నం, బియ్యం తక్కువ పెడితేనేమో చిన్న కుండలో పెడుతుంది, పెద్ద కుండ చిన్న కుండలో పెడుతుంది. బియ్యం ఎక్కువ ఉంటే 100 మందికి పెద్ద కుండలో వంట చేసి కడుపు నిండా తిండి పెడుతుంది తల్లి. అదే తల్లి బియ్యం తక్కువ ఉంటే, బియ్యం గింజలు తక్కువ ఉంటే చిన్న కుండలో వండి కొంత అన్నం పెడుతుంది. అవునా కాదా? మీరు అందరు తల్లులే కదా, ఇదే కదా. బియ్యం ఎట్లుంటే అట్లా అన్నం వండుతారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో బియ్యం తక్కువనే తినటోళ్ళు ఎక్కున్నారు, అందుకే కొంత తినబెడుతున్నాం అంతే. అర్థమైందా? అట్లా 2 ఏళ్ళు అయింది చేస్తున్నాం. ఉన్నది ఇదంతా ఉన్నది. ఏది? ఇంకా 2500 రావాలి, 4000 పెన్షన్ రావాలి, ఈ 2-3 ఉన్నాయి. ఇంకా రైతు ఏం చేస్తాడు? రైతు అంటే ఇప్పుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు దున్నుతున్నాడు, ఆయన నాగలు పెట్టి దుంగుతున్నాడు. బియ్యం అండగానే మళ్ళా అందరికీ కడుపుండే తిండి పెడతాడు. అర్థమైందా అందరికీ? ఇక समझ में आ गया आप लोगों को? ठीक है. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇల్లు 100 గజాలుంటే ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షలు, తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆరోగ్యశ్రీ దామోదర్ గారు. మరి ఇంకేమిస్తారు? ఉచిత గ్యాస్ 500. జర ప్లీజ్ కొంత జరగరాదు, వాళ్ళ గడ్డమవుతున్నట్టున్నారు. జర కొంత జరగండి అమ్మా ప్లీజ్ జర్రట్లా. ఆమె కూర్చోండి, నువ్వు కూర్చోండి. అయితే ఉచితంగా 500కు గ్యాసు, సన్న బియ్యం వస్తున్నాయా లేవా అది చెప్పండి ముందు. సరే ఓకే. ఇక ఇవన్నీ ఒకే లెక్క. ఇంకొక లెక్కకు వస్తా. ఇప్పుడు సంగారెడ్డిలో ఏమున్నాయి? ఎలక్షన్లు ఉన్నాయా? మీ వార్డులలో 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు నిలబడ్డారు కదా. ఇక్కడ ఈ గంజి మైదాన్లో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నా. ఈ 38 మంది సంగారెడ్డిల కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నారో ఆ వార్డులో 1వ వార్డు నుంచి 38వ వార్డు వరకు మీరు 38 మంది వార్డు కౌన్సిలర్లని, మీరందరూ కౌన్సిలర్లని గెలిపిస్తే ఒక్కొక్క వార్డుకి ఏ కౌన్సిలర్ అయితే ఏ వార్డులో అయితే మీరు గెలిపిస్తారో ఆ వార్డు కౌన్సిలర్ గెలిపిస్తే ఆ వార్డు కౌన్సిలర్ నా దగ్గరకు వచ్చి, అన్నా నేను ఈ వార్డులో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు, ఈడ రోడ్లు కావాలి, మోరీలు కావాలి, డాక్రా గ్రూప్లో కమిటీ హాల్ కావాలి, ఇంకో కమిటీ హాల్ కావాలని వాళ్ళు నన్ను అడుగుతారు. అడిగితే గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంగారెడ్డిలో ఎవరు వచ్చి నన్ను అడిగినా ఆ వార్డుకి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి
ఆ వాడికి మీకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కమిటీ హాళ్లకు, డాక్రా భవనాలకు మీ వార్డులలో కట్టుకోవడానికి ఏ కౌన్సిలర్ గెలిచి వస్తే ఆ వాడికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇప్పిస్తాం మీకు. ఇక మీకు అర్థమైందనే చెప్పింది. ఇప్పుడు అసలు కథ చెప్తా, నువ్వు సరిగా నాకు ఆ స్టూల్ లేదురా, నిలబడరా, ఇది కరెక్ట్ ఉంది, అనే ఉండు. ఇప్పుడు అర్థమైందా మీకు? నేనేమన్నా అర్థమైందా? మీ వార్డులలో 1వ వార్డు నుంచి 38 వార్డులలో సపోజ్ 38 మంది సంగారెడ్డిలో 38 మంది గెలిపించారనుకో, మీరు ఒక్కొక్క వాడికి 8 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేయడానికి మీ బస్తీకి సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పి ఇప్పిస్తా. నా మాట మీద నమ్మకం ఉన్నదా మీ అందరికీ? ఉంటే చేతులు ఎత్తుడు, లేకపోతే ఎత్తకుండిగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. भाई जिस आपके वार्ड में तमाम नायब साहब गड्ढा, ऊपर बाजार, जिधर भी जहां माइनॉरिटी वार्ड है वहां जो भी हमारा कांग्रेस पार्टी काउंसलर आप जिताएंगे, वो वार्ड में आप वो बस्ती में जो काउंसलर आप जिताएंगे, शफी आफे साहब, कोई भी आपके जो भी जिताएंगे, आपका बस्ती में, आपका वार्ड में जो कांग्रेस आदमी जिताएंगे, वो आदमी मेरे को आगे पूछे तो वो बस्ती को 8 करोड़ रुपए सीएम रेवंत रेड्डी जी को बोल के दिलाऊंगा सैंक्शन. ఇదైపోయింది. సటక్లా మీ టైం బాగలేకును, మా క్యాండిడేట్ టైం బాగలేకును, ఏదన్నా వాళ్ళు ఓడిపోయిండే అనుకో. సటక్న అంటే అర్థమైందా మీకు? ఇక అర్థమైందా? सटक गफलत में, अगर गफलत में बुरी हाल में अगर वहां जो कांग्रेस की कैंडिडेट हार गया, తెలుగులో చెప్తున్నా మీకు కూడా, గఫలత్లా సటక్న మీ కాంగ్రెస్ వాడు ఓడిపోయింది అనుకో, నా దగ్గరకు వస్తాడా? నువ్వు కాదురా నాయన, పోచమ్మలోలా ఈపులు వలుగుతాయి మీ. అరే ఆ చంద్రకోలతో కొడతా మిమ్మల్ని చెప్తా. సరాగు అర్థమైందమ్మా? మీ వాడలో కాంగ్రెస్ కౌన్సిలర్ టైం బాగాలేక మీరు ఎవరన్నా ఓడగొట్టుకుంటే జగ్గారెడ్డి దగ్గరకు వచ్చి అడుగుతాడా 8 కోట్లు? నేను పోయి రేవంత్ రెడ్డి గారిని అడుగుతానా? అడగలేను కదా. మీకు అబ్బాయి చెప్తున్నాయి ఇక మీకు. ఇక మీరు 38 వాళ్ళు కాంగ్రెస్ గెలిపించుకుంటే ఒక్కొక్క వాడికి 8 కోట్ల చొప్పున 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి. ఇది నా మాట, నేను ఇస్తున్నా మీకు, మాటిస్తున్నా మీకు. ఇక మీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. ఇది గమనించి జాగ్రత్త పడండి. రెండో మాట నేను మొన్న కూడా చెప్పిన, 15 రోజుల కిందట గంజిమేదల మీటింగ్ చెప్పిన, నేను సంగారెడ్డిలో 2013లో 5500 మందికి ఇళ్ళ జాగాలు ఇచ్చిన సర్టిఫికెట్లు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. నేను కూడా గవర్నమెంట్లో లేను. అలియాబాద్లో ఇచ్చిన అందరికీ, కొండాపూర్ దగ్గర 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. పోలీసు వాళ్ళని పెట్టిర్రు, మిమ్మల్ని అందరినీ అక్కడి నుంచి రానియకుండా చేసిర్రు. నేను ఈరోజు ఎమ్మెల్యే లేకపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది.
నేను సంవత్సరం కిందట్లే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సీఎం గారికి నేను చెప్పిన, నేను ఇట్లా 5,500 మందికి జాగాలు ఇచ్చి పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినా వాళ్ళకు భూమి కావాలి, రైతుల దగ్గర భూమి కొని నాకు ఇళ్ళ జాగాల సేకరణ చేయించండి అని నేను అడిగిన. ఆ పని మీద ఉన్న కలెక్టర్లు అధికారులు భూమి లెక్కుతున్నారు. నేను ఇచ్చిన 5,500 సర్టిఫికెట్లే కాదు, కొత్త దరఖాస్తులు మాకు జాగా లేదు అని ఎవరు పెట్టుకున్నా వాళ్ళకు కూడా ప్లాట్లు ఇప్పిస్తా. ఇది కూడా మీకు మాట ఇస్తున్నా నేను. ఇక ఇది 2. ఇక जो भी गरीब है, घर नहीं है, जगह भी नहीं है, ऐसे गरीब लोगों को इससे पहले मैं सर्टिफिकेट दिया हूं, वो लोगों को भी जगह प्लाट दिलाऊंगा. ये मेरा बात है आपके सामने. बैठ जाओ. ఈ 2 మాటలు అందరు విన్నారా? వెనకకుండా ఉన్నారు అందరూ. నేను ఒకటే చెప్తున్నా, ఇక మీ మన పార్టీ బయట కౌన్సిలర్లు అందరూ పాప అందరూ 10 గంటలకు ఊర్లల్లో ఊరేగింపుకి అందరు బయలుదేరారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మీ వార్డు నుంచి మీ ఎంబడి ఎంతమంది అయితే ప్రజలు వచ్చిర్రో పోయేటప్పుడు అందరికీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినిపించి ఇంటికి పంపాలి. వాళ్ళకి మీరు క్యాండిడేట్ల బాధ్యత అది. ఎవరైనా క్యాండిడేట్ కింద మీద చేయొద్దు, చక్కగా హోటల్ తీసుకోపోండి మంచిగా. ఎందుకంటే ఆకలితో నేను ఇప్పుడు ఆకలితో ఉన్నా, నా ఆకలి నేను కూడా ఆడికే ఇల్లు జాగా ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇళ్ళ జాగా కూర్చోమ్మ. అయితే అందరికీ భోజనం చేపించి తీసుకుపోవాలి క్యాండిడేట్లు. ఏమంటున్నా, మీటింగ్ అయిపోగానే పొండి అనగలరా? ఇంత మెల్లగా వండి అందరూ ఆ హోటళ్ళలో భోజనాలు చేపించి ఇళ్ళలోకి పంపండి అంతాను. ఓకే అమ్మ, 2 అయిపోయింది. చైర్మన్ సాబ్, మీకు ఎప్పుడన్నా పని కావాలంటే మీ ఫోన్లలో దొరుకుతుంది, మనం పట్టుకోండి. చైర్మన్ సాబ్, ఏమైనా ఫీల్డ్ ఉంటుంది కదా. ఇక నేను ఇట్లా వస్తా, మీరు ముచ్చట పడ్డారు అనుకో నన్ను కలవాలని, ఇట్లా మీటింగ్ పెట్టమంటే పెడతా, మీతో మాట్లాడతా. ఇక పోటీ ఇక ఓపిక నాకు లేదు. ఇట్లా వస్తా, పనులు చేసి పెడతా, మీకు పనులు చేసి పెడతా, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎమ్మెల్యే లేకున్నా మీకు చేస్తలేనా? చేస్తున్నానా లేదా? పనులు చేస్తున్నా కదా. ఇక నిర్మల్లోనే ఉంటుంది ఇక ఫీల్డ్లో. నేను అందుకే మొన్న దసరాకి చెప్పిన, నెక్స్ట్ ఎమ్మెల్యే ఆమెను అని చెప్పేసిన. అందుకే నేను ఇక అంతే కదా. ఇక నాకు అంత ఓపిక, ఇప్పుడు ఓపిక ఉంది కానీ పనులు చేసే ఓపిక ఉంది కానీ ఓట్లు అడిగే ఓపిక లేదు నాకు. అది ప్రాబ్లం. అది సంగారెడ్డి దగ్గర. మరి స్టేట్ అంతా అడుగుతా ఓట్లు. అర్థమైందా మీకు? అర్థమైంది. చలో, ఇక అయిపోతుంది మీటింగ్. అరే దండం పెడతా కూసోరా, నీకు దండం పెడతా కూసోరా భయ్. నీ బాడీలో విసికి ఉన్నది. నేను ఎంత చెప్తా నీకేం అర్థమైంది? మన బాడీ అంతా విసికి ఉన్నది.